దేశ విదేశాల్లోని పారిశ్రామికవేత్తలు తెలంగాణ వైపు చూస్తుంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావద్దనే బీఆర్ఎస్ తీరు ఉందంటూ విమర్శించారు మంత్రి శ్రీధర్ బాబు. నిన్నటి కేసీఆర్ మాటల్లోని అర్థం ఇదే అన్నారాయన. పారిశ్రామికవేత్తల్ని నిరుత్సాహపరిచే విధంగా మాట్లాడిన కేసీఆర్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామన్నారు. ఏడాదిన్నర కాలంలోనే 75 గ్లోబల్ కంపెనీలు తీసుకొచ్చామని, బెంగళూరుని కాదని జీసీసీలు మన దగ్గరకు వస్తున్నాయని చెప్పారు శ్రీధర్ బాబు. ఒకవైపు దేశం మొత్తం కానీ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అనేక మంది పారిశ్రామికవేత్తలు తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తూ ఉంటే, మరొక వైపు రాష్ట్రంలో పెట్టుబడులు రావద్దు, పరిశ్రమలు అసలే వద్దు, టీఆర్ఎస్ నిన్ననే మరొకసారి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఆలోచన విధానాన్ని మరి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పకనే చెప్పారు. వారి మాటల్లో అదే ధ్వనిస్తా ఉంది. గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి 5 లక్షల కోట్ల పైమించి పెట్టుబడులు గొప్ప పారిశ్రామికవేత్తలు చేసుకున్న ఈ ఎంఓఈ సంబంధించిన అంశాన్ని చాలా తేలికగా కొట్టుపడేసి పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులు పెట్టాలని వారిని నిరుత్సాహపరిచే విధంగా వారి మాటలను మేము ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. సంవత్సరంన్నర కాలంలోనే ఒక్కటే ఫైనాన్షియల్ ఇయర్ లో 75 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ను తీసుకురావడం జరిగింది. మేము గట్టిగా చెప్తా ఉన్నాం, గర్వంగా చెప్తా ఉన్నాం. ప్రపంచంలో ఉన్న అతి పెద్ద కంపెనీకి సంబంధించిన జీసీసీ మన దగ్గర ఉన్నది. అత్యధిక జీసీసీలు ఒక్క సంవత్సర కాలంలోనే మనకు రావటం అనేది మీరే చూసారు.